హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ డాక్టర్ కాళహస్తి యూత్ ట్రైనర్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఎంతో అద్భుతమైనటువంటి అవకాశం ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం అందిస్తుంది. ఎవరైతే పీజీ కోర్సులో ఏదో ఒక కారణం చేత ఒక సబ్జెక్టు లేదా అన్ని సబ్జెక్టులో మిగిలిపోయినటువంటి వారందరికీ కూడా ఇదొక సదావకాశం. సో వన్ టైం ఆపర్చునిటీలో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం పరీక్షలు నిర్వహించడానికి పీజీ కోర్సెస్ ఎవరైతే ఎంఏ, ఎంకామ్, ఎంఎస్సి, ఎంబీఏ, ఎంసీఏ మొదలైనటువంటి కోర్సెస్ చదువుతూ ఉన్నారో వారందరికీ కూడా ఇదొక సదావకాశం. మరి ఇటువంటి అద్భుతమైనటువంటి అవకాశాన్ని మీకు ఉపయోగపడితే మీరు ఉపయోగించుకోండి. లేదంటే దీనికి ఉపయోగపడేటటువంటి వారందరికీ కూడా షేర్ చేయండి. మీ యొక్క గ్రూప్లో కూడా షేర్ చేసినట్లయితే ఇటువంటి మంచి అవకాశాన్ని మీరు ఇచ్చిన వాళ్ళు అవుతారు. సో లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోయే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉండేటటువంటి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. తద్వారా నేను అందించేటటువంటి విద్య, ఉద్యోగ, వ్యక్తిత్వ అవగాహన అంశాలన్నీ కూడా మీ యొక్క మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో అందుతుంది ఫ్రెండ్స్. సో ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. డోంట్ స్కిప్ దిస్ వీడియో. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు క్లియర్గా గమనించండి. కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ వారైతే ఒక నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. మరి ఈ యొక్క నోటిఫికేషన్ ప్రకారం ఏంటంటే ఆల్ పీజీ కోర్సెస్ వన్ టైం ఆపర్చునిటీ ఎగ్జామినేషన్స్ 2024కి నోటిఫికేషన్లో మనం ఎవరైతే ఫర్ ఆల్ పీజీ కోర్సెస్ అంటే ఇక్కడ క్లియర్ గమనించండి, ఆల్ పీజీ కోర్సెస్ ఎంపీఈడి, డిపిఈడి, ఎంపీఈడి మొదలైనటువంటి కోర్సెస్ చదువుతున్నటువంటి వారందరూ కూడా ఈ యొక్క పరీక్షలు రాసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. ఏ వాళ్ళు ఈ యొక్క పరీక్షలు రాయాలని మనం గమనించినట్లయితే ఇక్కడ ఆల్ పీజీ ఆర్ట్స్ అండ్ సైన్స్ ఇంక్లూడింగ్ ఎంబీఏ, ఎంసీఏ, ఎంఈడి, ఎల్ఎల్ఎం అండ్ పీజీ, ప్రైవేట్ స్టడీ కూడా దీంట్లో ఉంటుంది. అలానే ఎంపీఈడి, డిపిఈడి, బీపీఈడి ఈ కోర్సెస్ సంబంధించినటువంటి వారు అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు ఈ ఒక్క వన్ టైం ఆపర్చునిటీకి ఫర్ ఆల్ ఈ 2 బ్యాచెస్. గుర్తుపెట్టుకోండి, సెమిస్టర్ సిస్టమే కాకుండా ఫర్ ఆల్ ఈ 2 ఎగ్జామినేషన్స్ వాళ్ళు కూడా ఈ కోర్స్ని కంప్లీట్ చేసుకోవచ్చు. బట్ ఏ ఇయర్ అయినప్పటికీ కూడా తర్వాత ఇంకెవరు రాసుకోవచ్చు అంటే పీజీలో ఆర్ట్స్, సైన్స్, మరి ఎంబీఏ, ఎంసీఏ, ఎంఎడ్, ఎల్ఎల్ఎం ఈ కోర్సులకి సెమిస్టర్ సిస్టమ్ ఉన్నటువంటి వాళ్ళు ఈ యొక్క పరీక్షలు అనేది రాసుకోవచ్చు. 2018-19 అడ్మిటెడ్ బ్యాచ్ ఏదైతే ఉందో అంతవరకు కూడా మీ యొక్క సెమిస్టర్ సెక్షన్లో కూడా మనం ఎగ్జామినేషన్స్ అనేది వన్ టైం ఆపర్చునిటీలో రాసుకోవచ్చు. మరి ఎంసీఏ కోర్సెస్ సంబంధించింది ఏంటంటే ఇక్కడ ఎవరైతే 2017-18లో అడ్మిట్ అయి ఉన్నారో ఎవరైతే Y18 అంటే మీ యొక్క హాల్ టికెట్ నెంబర్లో Y18 అనేది ప్రీఫిక్స్ రిజిస్టర్ నెంబర్ అయితే ఉంటుందో వాళ్ళు కూడా ఈ యొక్క పరీక్షలు రాయడానికి ఎలిజిబిలిటీ. తర్వాత ఈ బీపీఈడి, డిపిఈడి, ఎంపీఈడి, ఎంఈడి కోర్సెస్ రాసేటటువంటి వాళ్ళు కూడా మనకి 2019-20లో ఎవరైతే అడ్మిట్ అయి ఉన్నారో అంటే వారి యొక్క హాల్ టికెట్లో Y20 అనే ప్రీఫిక్స్ ఉంటుందో వారు కూడా ఈ యొక్క పరీక్షలు రాయడానికైతే ఎలిజిబిలిటీ అనమాట. సో ఇప్పుడు మనం క్లియర్గా గమనిద్దాం. మరి ఇది ఎంతెంత ఫీజులు కట్టాలి, ఎలా కట్టాలి అనేది మనం గమనించినట్లయితే ఎవరికైతే ఈ 3 పేపర్స్ కన్నా ఈచ్ ఇయర్లో లేదా ఈచ్ సెమిస్టర్లో 3 ఇయర్స్ 3 పేపర్స్ ఎవరికైతే ఉన్నాయో వాళ్ళు 6,000 రూపాయలు అనేది పే చేయవలసి ఉంటుంది. మీకు అర్థమైంది కదా? సెమిస్టర్ సిస్టంలో అయినా ఈ 2 సిస్టంలో అయినా ఎవరికైతే ఒకే సంవత్సరంలో 3 పేపర్లు ఉంటాయో వారు 6,000 రూపాయలు పే చేయాలి ఈచ్ ఇయర్కి. అంటే సపోజు ఫస్ట్ ఇయర్లో మీకు 3 పేపర్లు ఉన్నాయి, సెకండ్ ఇయర్లో 3 పేపర్లు ఉన్నాయి, మీరు కట్టాల్సింది 12,000. అదొకటి క్లియర్గా గమనించండి. తర్వాత ఫర్ ఈచ్ ఎడిషనల్ థియరీ పేపరు లేదా ప్రాక్టికల్ పేపరు ఉందనుకోండి, ఈ 2లో కానీ సెమిస్టర్లో కానీ ఒక్కొక్క పేపర్కి వచ్చేప్పటికి మీరు 1,000 రూపీస్ అనేది కట్టాలన్నమాట. సో ఇన్ ఎడిషన్ సపోజు 4 పేపర్లు ఉన్నాయనుకోండి మీకు, అప్పుడు మీరు ఒక్కొక్క పేపర్కి చొప్పున మీరు ఇలా కట్టవలసి ఉంటుందన్నమాట. మరి ఈ యొక్క ఎగ్జామ్ ఫీజు కట్టడానికి ఆఖరి తేదీ వచ్చేప్పటికి 30 మే 2024గా నిర్ణయించడం జరిగింది. మరి 100 రూపాయల అపరాధపు రుసుముతో 5, 6,
2024 వరకు నిర్ణయించడం జరిగింది. మీ యొక్క అప్లికేషన్ యూనివర్సిటీకి మీ యొక్క కాలేజీ నుంచి చేరవలసినటువంటి ఆఖరి తేదీ 7/6/2024. మరి వీళ్ళందరికీ కూడా ఎవరైతే వన్ టైం ఆపర్చునిటీ చేస్తూ ఉన్నారో వారందరికీ కూడా ఎగ్జామినేషన్ సెంటరు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలోనే కండక్ట్ చేయటం అనేది జరుగుతుంది. మరి వీటికి సంబంధించినటువంటి పరీక్షలు మనకి 1/7/2024 నుంచి అయితే పరీక్షలు నిర్వహించడం అనేది జరుగుతుంది. మరి ఈ యొక్క పేపర్లు మరి యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ఎక్కడ సబ్మిట్ చేయాలి, ఎలా సబ్మిట్ చేయాలని మీరు గమనించినట్లయితే ఎవరైతే మీ యొక్క కళాశాలలు ఇన్ఫోర్స్లో ఉంటాయో మీరు ఆ కాలేజీకి, ఆ కన్సర్న్డ్ కాలేజీకి వెళ్ళిపోయి కృష్ణా, ప్రకాశం, గుంటూరు జిల్లాలకు సంబంధించినటువంటి అన్ని కాలేజీలు వారి దగ్గరికి వెళ్ళిపోండి. మీ యొక్క ఏమైతే పెండింగ్ ఉన్నాయో వారికి తెలియచేయండి, అక్కడ ఫీజు పే చేయండి. తర్వాత వాళ్ళు మీరు గ్యాలరీ ద్వారా యూనివర్సిటీకి సబ్మిట్ చేస్తారు. ఒకవేళ మీరు చదివినటువంటి కాలేజీ అక్కడ లేదనుకోండి, మీరు డైరెక్ట్గా యూనివర్సిటీకి వచ్చి ఫీజు కట్టుకునేటటువంటి అవకాశం అయితే కలదు. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి మంచి అవకాశాన్ని, ఇటువంటి అద్భుతమైనటువంటి అవకాశాన్ని, ఎప్పుడో చదువు ఆపేసినటువంటి పీజీ కోర్సుని మళ్ళా పూర్తి చేసుకునేటటువంటి అవకాశం ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఇచ్చింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయండి. మీరు డిగ్రీ పొందటానికైతే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా మీ యొక్క ఫ్రెండ్స్కు షేర్ చేయండి, మీ గ్రూప్స్లో షేర్ చేయండి. ఎందుకంటే మీ ద్వారా తెలియనటువంటి వారు తెలుసుకునేటటువంటి అవకాశం అయితే ఉంది కాబట్టి. సో థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్తో పాటు షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మీ డాక్టర్ కాళహస్తి, యూత్ ట్రైనర్.